నమస్కారం విఎస్టీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను జూన్ 3కు పొడిగింపు మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలి దేవినేని ఉమా వ్యాఖ్య ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇక లేరు ధృవీకరించిన అధికారిక మీడియా పల్నాడు అరాచకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా సమావేశం ఇక డీటెయిల్స్ చూస్తే బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవు పార్టీని కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీకి హాజరైన సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం మొదలైన పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ రాజకీయ ప్రముఖులు పలువురు హాజరైనట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ ఆవరణలో ఉన్న ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కు చెందిన స్టిక్కర్ ను గుర్తించినట్లు కన్నడ మీడియా పేర్కొంది. అయితే ఆ కారు తనది కాదని ఏపీ ఎమ్మెల్యే కాకాని వివరణ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో రేవు పార్టీ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో సిసిబి పోలీసుల బృందం రైడ్ చేసింది. దాదాపు 3 గంటల పాటు ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు 17 MDMA ట్యాబ్లెట్లు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ ఆవరణలో పార్కు చేసిన మెర్సిడెస్ బెంజ్ జాగ్వర్ తదితర 15కు పైగా లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ತರುವಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ಒಂದು ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ ನಮ್ಮವರು ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ಏನೇನಿದೆ ಕಾರ್ನಲ್ಲಿ ಅವರು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಆಂಧ್ರಪ್ರದೇಶದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ ಅವರು ಕೂಡ ಒಂದು MDMA ಮಾತ್ರೆಗಳು ಇದಾವೆ, ಕೊಕೇನ್ ಇದೆಯಾ, ಡ್ರಗ್ಸ್ ಇದೆ. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూత్లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయని, ముఖ్యంగా పల్నాడు అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాలో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు అనంతపురం జిల్లాలో ఉన్న ఎస్సీలను ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు వదిన పురంధేశ్వరి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం వల్లేనన్నారు. రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లడానికి ప్రధాన కారణం చంద్రబాబు పురంధేశ్వరుల కుట్రేనని అంబటి రాంబాబు అన్నారు. చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపూర్లో కానీ పర్టికులర్గా పలనాడు జిల్లాలో ఉన్న ఎస్పీని, అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు. ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు. దేనికోసం మార్చారు అంటే పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు
చంద్రబాబు నాయుడు గారి వదిన గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి అంటే వీళ్ళు కలిసే ఉన్నారు అనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమిగా వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు, వారికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు. ఈ మార్పులన్నీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మద్య పాలసీ కేసులో కవితను 2 నెలల క్రితం ఈడీ అరెస్టు చేసింది. 2 నెలలుగా ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను సిబిఐ ప్రత్యేక కోర్టు పలుమార్లు పొడిగించింది. జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్ను కోర్టు పొడిగించింది. అధికారులు కవితను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు. పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజ నిజాలు బయటపెట్టాలంటూ టీడీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సిట్ అధికారులను కోరారు. కాల్ డేటా ఇచ్చేందుకు తాము సిద్ధమని, వైసీపీ నేతల కాల్ డేటా కూడా తీసుకుని పరిశీలించాలని అన్నారు. పల్నాడులో జరిగిన అరాచకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సాక్షి మీడియా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు. దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే, దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతా ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే,
నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్న. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలయ్యారని ఆ దేశ అధికారిక మీడియా ధృవీకరించింది. ప్రమాద స్థలంలో ముక్కలైన హెలికాప్టర్ ను అక్కడి పరిస్థితికి సంబంధించిన తాజా ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. ప్రమాదం నుంచి ఒక్కరు ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవని వివరించింది. అతి కష్టం మీద సోమవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు అక్కడి పరిస్థితిని సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని చేరవేశాయి. ఈ ప్రమాదంలో ప్రెసిడెంట్ రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ సహా మొత్తం 9 మంది దుర్మరణం పాలయ్యారని రెస్క్యూ టీం పేర్కొంది. ఆదివారం సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. అజర్బైజాన్ బార్డర్లో ఓ డ్యాంను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షం, పొగమంచు కారణంగా హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. یه نفر پیشش می‌نویسه میگه نمیدونم نیاز Baba hele dağıttılar oturdu eriydi ki. Baba hele dağıttılar oturdu eriydi ki. బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖపట్నం పోలీసులు అమానుషంగా దాడి చేశారంటూ మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తుందని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో సీఎస్ నేతృత్వంలో కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సజ్జల జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారంటూ దేవినేని దుయ్యబట్టారు. యంత్రాంగం అంతా కూడా ఏ స్థాయికి దిగజారంటే మీడియా మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామిభక్తి, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. మరి లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు A1
A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, A4 అదర్స్. అంటే ఇక పెండారా బాక్స్ ఓపెన్ చేశారు. అక్కడ విలేకరులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన వాహనాలను విదేశాలకు పంపించేస్తున్నారని, సీఎం జగన్ విదేశాలకు చెక్కేశాడని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తాము కూడా వీధుల్లోకి వచ్చి మాట్లాడాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా, ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం. నువ్వు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు. పారిపోతూ ఉన్నారు, వ్యాపారాలు టిప్పర్లన్నీ తీసేస్తూ ఉన్నారు, ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. లోక్సభ 5వ విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు అనిల్ కపూర్, ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ముంబైలోని పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత నటుడు అనిల్ కపూర్ మాట్లాడుతూ, ఈ రోజు సంతోషకరమైన రోజు, నేను నా ఓటు వేశాను, భారత పౌరులందరూ ఓటు వేయాలి అని అన్నారు. ఎన్నో చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించిన ఆయన యానిమల్ సినిమాలో తండ్రి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామన్న ఆమె తాడిపత్రిలో ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ, బీఎస్ఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంకా దాదాపు 3 కంపెనీల కేంద్ర బలగాలు వస్తాయని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత తాడిపత్రి రావడం జరిగింది. ఇక్కడ మన డిఐజీ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో మేడం నాకు బ్రీఫ్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, ఇంకా అదర్ థింగ్స్ అన్నీ కూడా. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రజలందరూ పీస్ఫుల్గా ఉండాలి. సో దానికి సంబంధించి ఎవరైనా సరే, అది ఎవరైనా కావచ్చు, చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా సరే
లాని వాళ్ళ చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడానికి చూస్తున్నా, ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. సో లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ విల్ ప్రివైల్. వీ విల్ టేక్ లీగల్ యాక్షన్. అది కూడా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో, హింసను రెచ్చగొడుతూ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూస్తుంటారో వాళ్ళంతా కూడా భయపడతారు. అండ్ వీ విల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్. అలాగే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే, కామన్ ప్రజలు వాళ్ళు నార్మల్ జీవితం వాళ్ళు భయపడకూడదు, వాళ్ళు నార్మల్గా ఉండగలగాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ చాక్డ్ అవుట్ ద స్ట్రాటజీ ఆల్సో హౌ వీఆర్ గోయింగ్ అబౌట్ ఇట్. మనకి ఇప్పుడు ప్రస్తుతం మన ముందర ఉన్న లక్ష్యం మన కౌంటింగ్ పీస్ఫుల్గా జరగడం, అంతకుముందు ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం, అది జరిగిన తర్వాత కూడా ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం. సో దీని గురించి మన ఆఫీసర్స్తో చర్చించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా కొంతవరకు సిద్ధమైంది. సో మీరు ఇవన్నీ కూడా చూస్తుంటారు ఇప్పుడు ఫ్రమ్ టుమారో. అన్నీ మనకి ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్. కర్నూలులో ఆదివారం 3 మహిళల మృతి కలకలం రేపింది. ఘటనా స్థలాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 3 మహిళలు చనిపోవడంతో వారిని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారిస్తున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు విచారణలో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. అట్ ద సేమ్ టైము నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి నంద్యాల కానీ అట్లా వారికి కూడా సమాచారం ఇచ్చి మనకి విలేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఇది మరొకసారి వెరిఫై చేస్తాం. వెదర్ ఇట్ ఈజ్ యాక్సిడెంటల్గా జరిగిందా లేదా మర్డర్ జరిగిందా అనేది అనే యాంగిల్లో 2 యాంగిల్స్లో మేము వెరిఫై చేస్తున్నాము. టెక్నికల్ అంశాలని అలాగే ఈ శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో భాగంగా మేము పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ని ప్రధానంగా తీసుకుంటాము. దానికి ఒక అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ పిఎంఈ చేసేటప్పుడు ప్రజెన్స్లో ఉండి ఏదైతే ఈ డాక్టర్స్ ఇచ్చే అడ్వైజర్స్ ప్రైమరీ రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మేము కేసులో పురోగతి సాధిస్తాము, ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పన్నుల వసూళ్లు ఈ ఏడాది సంతృప్తికరంగా ఉన్నాయని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు ఆదివారం తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 7.60 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేశామన్నారు. గత ఏడాది 7.86 కోట్లు పన్ను వసూలు అయ్యాయన్నారు. ఎన్నికల విధుల కారణంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో ఈ ఏడాది వసూలు గత ఏడాది కంటే తగ్గాయన్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో ప్రతి సంవత్సరము ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏదైతే ఉందో అంటే 5% రిబేట్ అండ్ ప్రాపర్ ట్యాక్స్ మేము చెల్లించిన వాళ్ళకి అంటే 2 హాఫ్ ఇయర్ సంబంధించిన అమౌంట్స్ చెల్లించిన వాళ్ళకి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 5% రిబేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా సో గత సంవత్సరంతో పోల్చుకుంటే తగ్గినప్పటికీ కూడా సో 7,60,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో గత సంవత్సరంలో అయితే 7,86,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో దీనికి గల కారణాలు ఏంటంటే సో ఎలక్షన్ ఇయర్ కాబట్టి మేము ఎలక్షన్ నడవల్లో ఉండడం వల్ల సో రివ్యూస్ అది చేయకపోవడం వల్ల ప్రజలకు దీనిపై పూర్తి అవగాహన కల్పించకపోవడం ఒకటి, రెండోది అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ ఫ్లెక్సీలు కానీ మేము పెట్టకపోవడం వల్ల ఒకటి అయినప్పటికీ కూడా విజయనగర నగర ప్రజలు సో ఇది ఒక హ్యాబిచ్యుయేటెడ్గా అలవాటు చేసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం వినియోగించుకుంటున్నారు కాబట్టి మేము ఈ సంవత్సరం కూడా వినియోగించుకోవాలనే స్వచ్ఛందంగా సో వాళ్ళకు అంతటా వాళ్ళు ఉత్సాహంగా వచ్చి మరీ మా సౌకర్య కౌంటర్లో పే చేసి ఉన్నారు. సో దానిలో ప్రత్యేకంగా నగరపాలక సంస్థ నుంచి ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ప్రతి సంవత్సరానికి సో ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి అవగాహన పెంచుకొని స్వచ్ఛందంగా కట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే ఫస్ట్ ఒక వారం రోజులు కూడా సిస్టమ్ కూడా పనిచేయలేదు. దానివల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడి ఉన్నారు. అయినప్పటికీ కూడా సో వాళ్ళందరికీ సరైన సౌకర్యాలు అది కౌంటర్ దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళకి ఫ్యాను తర్వాత ఏమో కూర్చునే ఏర్పాట్లు తగిన వాటర్ సప్లై ఇవన్నీ ఏర్పాటు చేసి సో వాళ్ళందరూ సద్వినియోగం చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా నగరపాలక సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
బాధితుల తరపున పోరాటం చేస్తూ ఉంటే పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదమని విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ బర్మా క్యాంపు కుటుంబ తగాదాకు సంబంధించి విష్ణుకుమార్ రాజు వ్యవహరించిన తీరుకు కంచరపాలెం పోలీసులు ఆయనకు 41 నోటీసులు జారీ చేశారు. పోలీసులు జారీ చేసిన నోటీసులను తీసుకునేందుకు ఆయన విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీలపై ఒకలా ప్రతిపక్ష పార్టీలపై ఒకలా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని అన్నారు. నేను బాధితుల తరపున అండగా ఉంటే తనపై సుమోటోగా కేసు నమోదు అన్నారు. బాధితులకు అన్యాయం జరిగితే కేవలం ఒక్కరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని, మిగతా వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. నోటీస్ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం సూమోటో అంటారు దీన్ని. సూమోటోగా యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. 17వ తారీఖు ఉదయం సుమారు 7-8 మధ్య ఈ బర్మా క్యాంపులో ఉండేటువంటి ఎవరికైతే ఇంజురీస్ జరిగాయో వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారి ఆఫీస్కి రావటం, విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ బాధలు చెప్పుకోవడం, ఎందుకు కొట్టారు అనేటువంటిది, ఈ వూండ్స్ ఎలాగొచ్చాయి, పోలీస్ స్టేషన్కి ఉండేటువంటి పరిస్థితి ఏమిటి, అలాగే కేజీహెచ్లో వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ ట్రీట్మెంట్ ఇస్తూ 505A అనేటువంటి ఒక ప్రావిజన్ని సిఆర్పిసి ప్రావిజన్ మీద, ఐపీసీ ప్రావిజన్ మీద వారు పబ్లిక్కి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో అది రూమర్స్ స్ప్రెడ్ చేసేటువంటిది, దానివల్ల ప్రజల్లో భయభ్రాంతులను కలిగించారు అనే ఉద్దేశంతో వారు రాసిచ్చినటువంటి నోటీస్ విన్నపం. అది ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి 2 సూర్టీస్తో 41A ఎందుకంటే 7 years లోపు పనిష్మెంట్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని 41A ఇచ్చి బెయిల్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ నుంచి తిన్నగా కోర్టుకి వెళ్ళడానికి కూడా అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ మీద 41A ఫార్మేషన్ అయింది. దా విధంగా 41A నోటీసు నిన్న ఇచ్చిన వెంటనే ఈరోజు 10:30 కల్లా రమ్మని చెప్పి ఆ నోటీసులో విన్నపం ఉంది. దాని మీద మేము దానికి ముందే 5 నిమిషాల ముందే వచ్చి మేము సరెండర్ అయ్యాం. పోలీసు వారు మాకు బెయిల్ గ్రాంట్ చేశారు విష్ణుకుమార్ రాజు గారికి. ఇది జరిగినటువంటి సంభాషణ. ఇది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.